ఆదరముప్ప మృక్కిడుదునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికి మోదకఖాదికి సమదముషిక సాదికి సుప్రసాదికి వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మమయూఖమాలికిన్ బాలశశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్య మనస్సరసీరుహాళికి క్షోణితలంబునన్నుదురు శోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికి నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులు వెల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షమువాడు నీలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులన్ జల్లెడువాడు నైనరకు సప్తముడిచ్చుతమాకభీష్టముల్ తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూని తిన్నీవు నా ఇల్లంబందున నిల్చి జృంభణముగా ముక్కుల్ సుశబ్దంబులు శోభిల్లందల్పుము నాదు వాక్కును సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి ఉమేందుల్పాననా కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద నిన్ను చూడగంటి నీకు పగను కొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వభూతహితే రతం వేదాబ్జ భాస్కరం వందే సమాధినిలయం మునిం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్భక్తులందరికీ నమస్కారం. శ్రీమన్ మహాభారతంలో నలమహా చక్రవర్తి అయినటువంటి పరమ పవిత్ర చరిత్ర కలిగినటువంటి ఆ మహనీయుని యొక్క చరిత్రమును చెప్పుకోవడానికి నిన్న ఉపోద్ఘాతం చెప్పుకున్నాము. సృష్టిలోనే అత్యంత అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యంతో అన్ని సుగుణములతో సర్వోత్కృష్టంగా వెలుగొందుతున్నటువంటి దమయంతి అనేటటువంటి ఆమె అమ్మాయి. అలాగే ఆమెకు అనురూపమైనటువంటి వాడు, దానికి తగినటువంటి వాడైనటువంటి నలమహారాజు నిషధ దేశాధిపతి, నైషధ దేశానికి అధిపతి ఆయన. ఈమె విదర్భ దేశాధిపతి పుత్రిక. హంసలు నలమహారాజు యొక్క అద్భుతమైనటువంటి తత్వాన్ని, ఆయన యొక్క రూప సౌందర్య గుణ విశేషాలని హృదయానికి హత్తుకునేటప్పుడు ఎప్పుడైతే దమయంతికి తెలియచేసిందో అప్పుడు ఆమె మనస్సులో ఒక దృఢతరమైనటువంటి భావం నెలకొన్నది. ఈ నలుడే నా యొక్క ప్రాణనాథుడు, నలుడే నా భర్త అని ఆమె అనుకున్నది. అయితే సిగ్గు వల్ల, భయం వల్ల తల్లిదండ్రులకు, స్నేహితురాండ్రకు ఎవ్వరికీ చెప్పుకోలేక, అలానే ఆ కోరికను అణుచుకోలేక ఆమె చాలా బాధపడుతుంటే వాళ్ళ నాన్నగారు వయసు వచ్చినటువంటి అమ్మాయి కదా, పెళ్లి చేస్తే సరిపోతుందన్న అభిప్రాయంతో స్వయంవరం చాటించారు. ఆ స్వయంవరానికి భూమండలంలో ఉన్నటువంటి బలశాలులు, శౌర్యవంతులు, సంపదలు కలిగిన వాళ్ళు, అనేక సద్గుణములు కలిగిన వాళ్ళు, రకరకాల శక్తియుక్తులతో ఉన్నవాళ్ళు, మహారాజులంతా కూడాను ఆ స్వయంవరంలో మమ్మల్ని వరిస్తుందన్న అభిప్రాయంతో అంతా కూడా వచ్చి ఉన్నారు. అక్కడ ఆహ్వానం మేరకు నలమహారాజు కూడాను అక్కడికి వస్తూ ఉండగా, ఇక్కడ దమయంతి స్వయంవరం జరుగుతున్నటువంటి విషయము భూలోకానికి మాత్రమే తెలిసింది కాదు, స్వర్గాది లోకాల్లో కూడా తెలిసిపోయింది. నారద మహర్షి ద్వారా ఈ
దమయంతి యొక్క ప్రత్యేకతను, ఈ విచిత్ర విశేషాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి, యముణ్ణి, వరుణుణ్ణి వెంటబెట్టుకొని ఆయన ఆ ప్రదేశానికి రావటం, నలమహారాజు దారిలో కనిపించటం, వాళ్ళు నలుణ్ణే, వాళ్ళ దేవతలకు అన్నీ తెలుసు, తెలిసినప్పటికీ నలుణ్ణే దూతగా పంపించారు. మాలో మా గొప్పతనాలని వర్ణించి ఆమె మనస్సుకు నచ్చేటట్టు చెప్పి మా మీద ప్రేమ పుట్టేటట్టు చేసి నీవు మా కార్యాన్ని నెరవేర్చమని పంపిస్తే దేవతల మాట కాదనలేక, సహాయం చేస్తానని మాట ఇచ్చినటువంటి మాటను తప్పలేక నలుడు తాను స్వయంగా వెళ్ళి అంతఃపురంలో ఏకాంతంలో దమయంతికి వాళ్ళ యొక్క గొప్పతనాన్నంతా స్పష్టంగానే చెప్పారు ఆయన. చెప్పితే ఆమె అన్నది, హంసలు ఏనాడు మీ యొక్క దివ్య తత్వాన్ని నాకు చెప్పినాయో నా మనస్సు నిండా మీరే ఉన్నారు. నేను పతివ్రత స్త్రీని, నా భర్తను తప్ప కలలో కూడా పరపురుషుని నేను స్మరించను, చూడను. మరి దేవతలంతా ఈ విధంగా వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, బలవంతం చేస్తున్నారని మీరు అంటున్నారు. దేవతలకు కోపం రావచ్చు, వాళ్ళు శాపం ఇవ్వచ్చు. దేవతలతో పిల్లాటలు ఆడకూడదు, స్వాములతోనూ పాములతోనూ పిల్లాటలు ఆడకూడదు అని అంటారు. పిచ్చి చేష్టలు చేయరాదు, వాళ్ళ కోపం వస్తే భస్మం అయిపోతాం. మరి ఓ పని చేద్దాం, స్వయంవరంలో నీతో పాటు వాళ్లను కూడా ఆహ్వానించమని చెప్పు, వాళ్లను కూడా నీతో పాటు రమ్మను. మనం వాళ్ళ సమక్షంలోనే వాళ్లను ప్రార్థించి నేను నిన్ను వరిస్తాను అని చెప్పింది ఆమె. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి విశేషాంశాలన్నింటినీ నలమహారాజు దేవతలకు వచ్చి చెప్పాడు. వాళ్ళు అన్నారు, సరే మేము వస్తాంలే, అక్కడికి వచ్చినప్పుడైనా మమ్మల్ని చూసినప్పుడైనా మానవుల తేజస్సుకు దేవతల తేజస్సుకు చాలా తేడా ఉంటుంది కదా, అమ్మాయి మమ్మల్ని వరిస్తుందిలే అన్నారు. ఆ ఉద్దేశంతో అన్నారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో వాళ్ళకి అన్నీ తెలుసు. దేవతలకు రాజైన దేవేంద్రుడు కూడా అక్కడనే ఉన్నాడు కనుక వాళ్ళంతా వెళ్ళారు. సరే, శుభముహూర్తంలో స్వయంవరం ప్రారంభమైంది. ఒక గుమగుమలాడేటటువంటి చక్కటి రకరకాల పువ్వులతో అల్లిన పూలహారాన్ని ఆమె చేతికి ఇచ్చారు. మేలి ముసుగు వేసుకున్నది. వెనక చెలికత్తెలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళల్లో ఒక చెలికత్తెకు అన్ని దేశాధిపతుల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ వంశము అన్నీ తెలుసు, వాళ్ళ గుణగణాలన్నీ తెలుసు. ఆ అమ్మాయి ఒక్కొక్కరి దగ్గరికి వర్ణిస్తూ ఉన్నది. ఆమె రానంత వరకు ఏదో స్వయంవరం కదా, ఏదో అమ్మాయి అవుతుంది, దొరుకుతుంది, పెళ్లి అవుతుంది అన్న అభిప్రాయంతో ఉన్న రాజులకు ఒక్కసారి ఆమెను చూసేటప్పటికీ కళ్ళు జిగేలు ఉన్నాయి. కొంతమందికి గుండె జారిపోయింది, కొంతమందికి పిరికితనం వచ్చింది, అయ్యో ఇంక మమ్మల్ని ఎక్కడ వరిస్తుందని. ఆమె అద్భుత సౌందర్యాన్ని చూస్తూ నిశ్చేష్టులైపోయి ఉన్నారు. అలాగా దమయంతి నడిచి నడిచి వస్తూ ఉండగా నలమహారాజు కనిపించాడు. కనిపించేటప్పటికి ఒక్క క్షణం ఆమె నిలబడితే తల ఎత్తి ఆ మేలి ముసుగు చాటు నుంచి చూచిందట్లా. చూస్తే ఒక నలుడు కాదు, 5 మంది నలు చక్రవర్తులు ఉన్నారు అక్కడ. ఆమె ఆశ్చర్యపోయింది. దేవతలు ఏం చేశారు, మేము కూడా నలుడి వేషం వేసుకుంటాము, మాకు ఏ వేషమైనా వేయడానికి శక్తి ఉంది కాబట్టి చూద్దాం, అమ్మాయి మమ్మల్ని ఎవడో మెళ్ళ వేయకపోదు కదా అని వాళ్ళు అన్నారు. వాళ్ళు దేవతా మాయను ప్రయోగించారు. అప్పుడు మహాసరస్వతి ఉపాసకురాలు, దేవీ భక్తురాలైనటువంటి కారణ జన్మురాల అమ్మాయి. అందువల్ల ఆ దమయంతి దేవి ఒకసారి అట్లా చూచింది. దేవతలకు మానవులకు తేడా ఉంటుంది. మానవులకు ఈ కనురెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి. కనురెప్పలు కొట్టకుండా మనం ఉండలేము. రెండవది, మనకు కొంతసేపు అయిన తర్వాత చెమట పడుతుంది. ఆ జన సంవర్ధంలో వేలాది మంది లక్షలాది ఉన్న సభలో ఎంత జనం ఎక్కువయ్యే కొద్దీ కొంచెం చెమట, చిరు చెమట అయినా పడుతుంది. ఇంకొకటి, మనమంతా నేల మీద కాళ్ళు పెట్టి కూర్చుంటాం. భూమితో స్పర్శ ఉంటుంది మనకు. ఆ రాజకుమారులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పూలహారం ధరింపచేశారు అలంకారంగా. ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా కొప్పు ఉండేది, మగవాళ్ళు కూడా పూలు పెట్టుకునేవాళ్ళు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆడవాళ్లే జడలు వేసుకొని పూలు పెట్టుకునేటటువంటి కాలం వచ్చింది. అది కూడా పోయింది దురదృష్టవశాత్తు. ఆడవాళ్ళు కూడా విరబోసుకొని తిరిగే రోజులు వచ్చినాయి.
చక్కగా కుప్ప కట్టుకుని పూలు పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. కానీ మగవాళ్ళు కూడా చక్కగా కొప్పు ముడిచి కొప్పు పూలు కట్టేవాళ్ళు. అటువంటి వాళ్ళ మెడలో పూలహారం వేసుకుంటే ఎన్ని గంటలు, అంతమంది వేలాది మంది రాజులు ఉన్నప్పుడు అంతమంది చూసుకుంటే కొన్ని గంటలు టైం పడుతుంది. ఆ టైం లోపల వేసుకున్న పువ్వులు వాడిపోతాయి. ఎంతైనా ఫ్రెష్గా అప్పుడే చెట్టు నుంచి పీకిన వాటికి తేడా వస్తుంది. కాబట్టి ఆమె ఏమనిందంటే, నాకు చిన్నప్పటి నుంచి దేవతలను గురించినటువంటి వృత్తాంతాలు, వాళ్ళ చరిత్రలు అందరూ పురాణాల్లో అందరూ చెప్తూ ఉన్నారు. నాకు గురువు గారు పాఠం చెప్పేది కూడా విన్నాను నేను. కనుక ఈ 5 మందిలో దేవతలు కూడా కలిసి వచ్చి నన్ను మోసం చేయడానికి వచ్చారని కనుక్కున్నది ఆమె. కనుక్కుని ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో చూసింది. ఈ లక్షణాల ద్వారా కనుక్కుని, దేవతలకైతే కనురెప్పలు కొట్టడం ఉండదు కదా, పువ్వులు వాడకుండా ఉండడం ఉండదు కదా, వాళ్ళు భూమిని తాకుతారు కదా, ఇన్ని లక్షణాలతో చూద్దామని ఒక్కసారి అట్లా పరిశీలించింది ఆమె. అక్కడ నిలబడిపోయింది. బ్రేక్ దర్శనం నిలబడిపోయింది. క్యూ అంత ఎక్కడ వాళ్ళకి స్తబ్దం అయిపోయినారు. ఏమిటి అన్నారు. ఆమె మొదటి నల మహారాజు యొక్క రూపం ధరించినటువంటి వాడి దగ్గర నిలబడిపోయింది. ఆమె నిలబడి అందరినీ పరిశీలనగా ఒక్కసారి చూచింది. అందరూ కనురెప్పలు కొడుతున్నారు. అందరి మెడలో ఉండే పూలు వాడి ఉన్నాయి. అందరికీ చెమటలు బట్టి ఉన్నాయి. అందరూ నేల మీద నిల్చున్నారు. ఆ అమ్మాయి బెంబేలు ఎత్తిపోయింది. అరే నేను కనుక్కోలేకపోయినానే, నాకు వచ్చిన విద్యతో నేను వీళ్ళని గుర్తించగలనని అనుకున్నాను, కానీ దేవతలు అనుకుంటే ఎంతసేపు, నేను తప్పకుండా ఇబ్బంది పడ్డానే అని అనుకున్నదట. అనుకుని అప్పుడు ఆమె మనస్సులో చేతులు జోడించింది. ఆ పూలహారం దగ్గరగా తీసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసింది. ఆమెకు అటువంటి పవిత్రమైన మనస్సుతో ఎవరు దేవతల్ని స్తోత్రం చేస్తారో వాళ్ళకే దేవతలు పలుకుతారన్నది మనం గ్రహించాలి. లక్షలాది మంది దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ అమ్మవారు కూర్చొని ఉంటారు. అమ్మవారేమో అందరినీ సమానంగానే చూస్తారు. ఆమెలో తేడా ఉండదు. తేడా ఉండేదల్లా మనలోనే. మనము ఇంటి దగ్గర నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నాము, పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి స్వభావంతో ఉన్నాము, ఇవన్నీ మన మొహంలో కొట్టొచ్చినట్టు అవన్నీ లక్షణాలు ఆమెకు తెలిసిపోతూ ఉంటాయి. ఆ స్క్రీన్ ముందుకు పోయేటప్పటికి ఆమె ఆ బయోడేటా మొత్తం అంతా స్కాన్ చేస్తుంది. ఆమె ఒకసారి అట్లా రౌండ్ చేసేసి ఎవరిని అనుగ్రహించాలా, ఎంత అనుగ్రహించాలా, ఎప్పుడు అనుగ్రహించాలో తెలిసిపోతుంది అమ్మవారికి. అందువల్లనే ఇంతమంది భక్తులు ఉన్నాయి. అందరి కోరికలు తెలుపుకోవడానికి కారణం అదే. కాబట్టి దేవతలకు అన్నీ తెలుస్తాయి. అందువల్ల ఆమె ఏమన్నదంటే, దేవతల్ని స్తోత్రం చిత్తశుద్ధితో స్తోత్రం చేసింది. ఓ దేవతల్లారా, మీరు జగత్తును రక్షించడానికి పుట్టినటువంటి వాళ్ళు. మేము సామాన్య మానవులము. నేను హంసలు చెప్పినటువంటి వృత్తాంతం విన్నప్పటి నుంచి నా గుండెల్లో ఆయన యొక్క రూప లావణ్య సౌభాగ్య సౌందర్యాలను ముద్రించుకొని ఉన్నాను. ఇతడే నా భర్త అని నేను భావించాను. ఇది గనక పరమ సత్యమైనట్లయితే, సత్యము ముందు అన్ని ఓడిపోవాల్సిందే. సత్యమే పరమాత్మ స్వరూపం. ఇది నేను సత్యమైతే సత్య ప్రమాణంగా చెబుతున్నాను. దేవతలు నన్ను అనుగ్రహింతురుగాక. దయచేసి వాళ్ళు నా భర్తను నాకు ప్రసాదింతురుగాక. మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నానని ఎప్పుడైతే అన్నదో, వాళ్ళకు నవ్వారు. వాళ్ళ దేవతలకు తెలుసు, పరీక్షించడానికి వచ్చారు కదా, వాళ్ళకన్నీ తెలిసిపోయింది. వాళ్ళు వెంటనే ఏమీ చేయలేదు. దేవతా లక్షణాలను వాళ్ళు చూపించారు. అందరూ గుమగుమలాడే పూలహారాలు ఉన్నాయి. అందరికీ కనురెప్పలు కొట్టకుండా వాళ్ళు ఒకటే రకంగా చూస్తున్నారు. వాళ్ళు నేలకు జనడెత్తులు పైన ఉన్నారు, భూమికి తాకడం లేదు. వాళ్ళలో చెమట అనేటువంటిది ఎక్కడా పట్టడం లేదు, ఒక్క నల్ల చక్రవర్తికి తప్ప. ఈ మహానుభావుడు మానవ మాత్రుడు కనుక ఆయనకు చిన్న చిరుచెమట కనిపించింది. కనురెప్పలు కొడుతున్నాడు, నేల మీద నిల్చొని ఉన్నాడు. ఆయన మెడలో పూలహారం కొంచెం వాడినట్టు కనిపిస్తున్నది. ఆ తేడా తెలుసుకుని ఆమె వెంటనే సర్వమంగళ మాంగళ్యే అని అమ్మవారిని ప్రార్థన చేసింది. అమ్మ దేవి భక్తురాలు కదా, అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మా గౌరీదేవి అని వెంటనే ఆయన మెడలో పూలహారం వేసేసింది. ఇంక వెంటనే చప్పట్లు మారుమోగినాయి, జయ జయ ధ్వానాలు కలిగినాయి. దేవతలు అదృశ్య రూపంతో ఆమెను ఆశీర్వచనం చేశారు. చాలా చక్కగా ఉంది, మేము అంగీకరించాము, మీ పెళ్లిని మేము అంగీకరించాము. మనం కదా రిజిస్ట్రీ ఆఫీసులో పెట్టి సంతకం పెట్టి రిజిస్టర్ పెట్టినట్టు వాళ్ళకు రికార్డ్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఇంద్రుడు అన్నాడట, నలా
నీవు చాలా బుద్ధిమంతుడవయ్యా, మా మాటను కాదనకుండా దూతగా వెళ్ళమంటే కూడా వినయ విధేయతలతో వెళ్ళావు. దేవతలుగా మాకెంత మర్యాద ఇవ్వాలో అంత ఇచ్చావు. నీ యొక్క గొప్పతనాన్ని మేము మెచ్చుకున్నాం. అలాగే ఈ అమ్మాయి యొక్క భక్తి శ్రద్ధలను మేము మెచ్చుకున్నాం కనుక నీకు వరం ఇవ్వదలుచుకున్నాము అన్నాడు ఇంద్రుడు. అని ఇంద్రుడు నలచక్రవర్తి, ఇక మీదట నువ్వు యజ్ఞయాగములు పూజలు ఏమి చేసినా ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదన్నమమా అని అగ్నిలోకి వేస్తే నేను స్వయంగా వచ్చి చేతితో తీసుకుంటాను, నీకు ప్రత్యక్షంగా దర్శనం చేస్తాను. ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి అంటే ఆ పీఠ మీద వచ్చి నేను కూర్చుంటా, నీకు ప్రత్యక్ష దర్శనం ఇస్తా. అంతేకాదు నీవు జీవితాంతము చక్కటి తేజస్సుతో వెలుగుతావు. నీవు నా లోకాలను, నీకు పుణ్యలోకాలు, ఉత్తమ లోకాలన్నింటినీ నీకు ప్రసాదిస్తున్నాను పొమ్మన్నాడు. ఇంద్రుడు ఆ మాట అన్న వెంటనే అగ్నిదేవుడు ఎత్తుకున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను కూడా చాలా సంతోషపడ్డాను. నీవు ఎక్కడ కోరితే అక్కడ అగ్ని పుడుతుందంతే. ఊరికే చేత్తో ఇట్లంటే అగ్ని కావాలంటే వచ్చేస్తుంది నీకు. అంతేకాదు నా యొక్క ఉత్తమమైనటువంటి లోకాలు ఇస్తాను కాబట్టి నీకు అటువంటి వరం ఇస్తున్నాను అన్నాడు. వెంటనే యమధర్మరాజు అన్నాడు, అన్నరసములు, అన్నమునకు అధిపతి యముడు. మనము అన్నం తింటూ ఉంటాం, అన్నాన్ని మనం తిన్నామని మనం అనుకుంటాం, కానీ అన్నం మనల్ని తింటుంది. అందుకే మనం ఆహారం తీసుకుని మన శరీరం ఇంకా ఆయుష్ తీరిపోతూ ఉంటుంది. మనకు తినకుండా ఉండలేము, తింటే మృత్యు. కాబట్టి తప్పదది. అన్నం యొక్క స్వరూపం అద్యతే తిచభూతాని అని చెప్పింది కదా వేదము. అద్యతే తినబడుతుంది, అత్తిచ తింటుంది, తినబడుతుంది తింటుంది. కాబట్టి అన్నం అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది అందుకే. కాబట్టి అన్నరసములకు అధిపతి నేను కనుక నీవు ఏ పదార్థమును ఊరికే మామూలుగా మా పనికిమాలిన వస్తువులు అటు తాకిట్లు మంట చేసినా అద్భుతమైన రుచులు వచ్చేసేట్టు చేస్తున్నాను. అంతేకాదు నీ మనస్సు ఎప్పుడూ ధర్మము మీదే నిలబడేటట్టు నేను వరమిస్తున్నాను. నీ మనస్సు చంచలం కాదు, ధర్మం మీదే నిలబడుతుంది. ఆ విధంగా నేను నీకు వరమిస్తున్నాను అన్నాడు. ఇంకా వరుణదేవుడు అన్నాడు, అయ్యా నీవు ఎక్కడ కోరితే అక్కడ నేను నీళ్లు నీకు, ఖాళీ పాత్ర ఉందనుకోండి, పాత్ర నీళ్లు లేదు, తాకితే చాలు వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి. ఏది కావాలంటే అది వస్తుంది నీకు. అంతేకాదు ఏ పువ్వులు ఏవి వాడిపోయినా ఏమైపోయినా నీ చెయ్యి తగిలితే చాలు అవి అద్భుతమైనటువంటి తేజస్సుతో వికసిస్తాయి. ఇటువంటి వరాన్ని నీకు ఇస్తున్నా అన్నాడు. ఒక్కొక్కరు 2 వరముల చొప్పున దేవతలంతా కూడాను ఆయన వాళ్ళకి వరములు ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళంతా చాలా గొప్పగా మెచ్చుకున్నారు. వివాహము పూర్తి అయింది. ఈ విధంగా అద్భుతమైనటువంటి వివాహ ప్రయత్నాన్ని యం హి దదృశే తేషాం తం తం మేనేలనం రూపం అని ఇవన్నీ శ్లోకాల మధ్యలో ఎక్కడైనా ఒకటి అట్లా చదువుతాను. ఎందుకంటే ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలకు మహర్షుల నోటి వెంట వచ్చేటటువంటి వాటికి చాలా తేడా ఉంటుంది. అందుకనే మన ఊరికి అమ్మ కాపాడమ్మ అనేకి పాహిమాం వరదే దేవి అని శ్లోకం చెప్పిన మాత్రానికి తేడా వస్తుంది. అందువల్ల నీకు మధ్య విజయ ఎక్కడ చెప్పిన యమస్త్వర్ణర సంప్రాదాత్ ధర్మే చ పరమాం స్థితిం అపాం పతిరపాం భావం యత్ర వాంఛతి నైషదః సృజశ్చోత్తమ గంధాఢ్యా సర్వే చ మిథునం దదు. అంతా 2 వరములు ఇచ్చారట. ఇచ్చిన తర్వాత అవాప్య నారీరత్నంతు పుణ్యశ్లోకో విపార్థివ. ఈ నలమహారాజుకు పుణ్యశ్లోకుడు అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు మహర్షి, వ్యాస మహర్షి. పుణ్యశ్లోకుడు అని ఎవరినంటారంటే నిద్ర లేచి మనం ఎవడిని తలుచుకుంటామో, ఎవడి పేరు చెప్తామో వాడి పాపపుణ్యములతో మనకు కనెక్షన్ ఏర్పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒరే నీ మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయిరా అని అనేవాడు పూర్వం. వాడి పేరు చెప్పదు, వాడి పేరింటేనే పాపం వస్తుంది నాకు అని అంటారు పెద్దలు. ఇప్పుడు అవన్నీ లేదు. ప్రతి ఒక్కళ్ళు తాకవలసిందే, షేక్ హ్యాండ్స్, కలిసిపోడు. ఈ విదేశీ సంస్కృతి వచ్చిన వల్లే కరోనా విజృంభించింది. నిజానికి చెప్పాలంటే మన వాళ్ళంతా కూడా అంత కలగబడలేదు. మడి శుచి. అసలు ధర్మం అంటే ఏం తెలుసునా అండి? ధర్మం అంటే 4 రకాలుగా మొట్టమొదటి ప్రతి ఒక్కరికి ధర్మం ఉంటుంది. మనం అనుకుంటాము నేను చాలా ధర్మంగా ఉన్నానండి, కానీ నాకే కష్టాలు వస్తున్నాయి, నేను ఎంత ధర్మంగా ఉన్నాను అని ప్రతివాడు అనుకుంటాడు. రావణాసురుడు కూడా అనుకుంటాడు నేను ధర్మంగా ఉన్నాను, దుర్యోధనుడు కూడా అనుకుంటాడు నేను ధర్మంగా ఉన్నానని అనుకుంటాడు. ధర్మం అంటే అది కాదు.
ధర్మం అంటే అహింస పరమో ధర్మ. ఎవరిని బాధ పెట్టకుండా ఉండేటట్లు ఓర్పుతో ఉండడం అనేటటువంటిది ఉన్నదే అది మొదటి ధర్మం. దానికంటే గొప్ప ధర్మం సత్యం. లోపల ఏమున్నదో, మనస్సులో ఏముందో, మాటలో ఏముందో, మన ప్రవర్తనలో ఏముందో అంతా ఒకటిగా ఉండాలి. అసత్యమైనటువంటి వ్యవహారం చేయకూడదు. ఒక్క అబద్ధం మాట్లాడితే మనం వారం రోజులు చేసుకున్న అనుష్ఠాన పూజా ఫలం నశించిపోతుంది. సత్యమునకు అంత గొప్ప శక్తి ఉన్నది. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. కాబట్టి సత్యము, అహింస, ఇది కాక శౌచము అని అన్నారు. శౌచము అనేటువంటి ఈ పదం అనేది కలియుగంలో ఉండనే ఉండదు. కలి అంటే ఏమి మనం అన్నారు కదా, దాని గురించి తర్వాత వస్తుంది, చెప్తాను కలిపురుషుడు ఎలా ఉంటాడని. శౌచము అంటే శుచిత్వం, అంటే పరిశుభ్రంగా ఉండడం. శరీరంతో మేమన్నీ బాగున్నామండి, అద్భుతంగా డయోడరెంట్స్ ఏవో బాటిల్స్ కొంటున్నాం, అవి కొన్నా టీవీల నిండా వచ్చే అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కొని ఇంటి నిండా పెట్టుకున్నాం. బాత్రూంలో కొంతమంది బాత్రూంలో చూస్తే అన్ని షోకేజ్లు అద్భుతంగా పెట్టింటారు. రకరకాల బుష్ అనేవి, బస్ అనేవి, తిక్కుకునేవి, పూసుకునేవి, ఏమే చల్లుకునేవి, ఎటేటో అన్ని కనిపెట్టింటారు. కానీ అవి కాదు శుచి. శుచి అనేటటువంటిది ఈ బాహ్యమై బయట ఉండే శుచి ఒకటి, మనస్సుకు శుచి ఒకటి, జీవుడికి శుచి ఒకటి, 3 శుచులు కావాలి మనకు. అందుకే మనం ఏ పూజ ప్రారంభించినా మీ అర్చకుల వారు చేస్తుంటారు, నీళ్ళు గిల్లి ఇట్లా చల్లుతాడు ఆయన. ఏం స్వామి మేము అదే పూలు తెస్తే నీళ్ళు చల్లి తీసుకుంటాం, అంటే మేము పనికి వాళ్ళ మేము పెట్టి పూలు పెట్టకూడదా అని అనకూడదు. మనం నువ్వు ఎంత అద్భుతంగా ఇచ్చిన పదార్థమైన ఆయనే వండి తెచ్చుకున్నా దాని మీద కాస్త నీళ్ళు చల్లే చేస్తాడు ఆయన. అంటే ఎందుకంటే శుచికి ప్రాధాన్యత. మంత్రంతో శుచి చేయాలి. దాన్ని స్నానం చేస్తాం, ఒట్టి నీళ్లతో స్నానం చేయటం వేరు, మంత్ర స్నానం అంటారు. మంత్రంతో స్నానం చేయాలి. భస్మంతో కూడా స్నానం చేయవచ్చు, స్నానం చేయలేని పరిస్థితి. ఇలాంటి శుచికి అనేటువంటి అక్కడ సందర్భాలు వచ్చినప్పుడు చెబుతాము. కాబట్టి ఆ శుచిత్వం అనేటువంటిది అవసరం. అంటే గలీజుగా ఉండడము, ఒకరు తిన్నది తినడము, తింటూ మాట్లాడడము, నిలబడి తినడము, పడవేస్తూ ఉండడము, అనేకమైనటువంటి ఉన్నాయండి. ఇంకా అలాంటివన్నీ ఇప్పుడు మనం ఏమేమి ఆచరిస్తున్నామో ఇవన్నీ ఆ శౌచమే. మన శౌచం లేనే లేదు. మనకు శౌచం ఎక్కడ లేదో అక్కడ ధర్మం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచం నెత్తి నోరు ప్రభుత్వము నెత్తిన నోరు పెట్టుకొని చెబుతున్నది, శుచిగా ఉండండి, శుచి భారత్, శుచిగా ఉండాల, దేశమంతా పరిశుభ్రంగా ఉండండి, తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే, క్లీన్ గా పెట్టండి ఇంత చెప్పాలండి. ఎవడి పాటికి వాడు పరిశుభ్రతను పాటించవలసిన అవసరం లేదా? నా ఇంటి ముందర బాగుంటే దాని పక్కింటి వాడి ముందర పోనీలే అని వదిలేసేటువంటి పరిస్థితి. మన చెత్త వాడి ఇంటి ముందర పడేద్దాంలే అనేటువంటి వాడు ఇట్లా తయారు కాకూడదు. శుచి అనేటటువంటిది మానసికమైనటువంటి శుచి కావాలా, బుద్ధికి శుచి కావాలా, మన వ్యవహారంలో కూడా ఉండాలా. ఇటువంటివన్నీ కావాలి. కాబట్టి అటువంటి శుచి అనేటటువంటి వ్యవహారంతో మనం చేయమని అంటున్నారు. కాబట్టి ఆ నలమహారాజు ఎటువంటి గుణములతో ఉన్నాడంటే ఆయన ఈ ధర్మం మూర్తి భవించినట్లుగా ఉన్నాడు. అందువల్ల ఆయన అతీవ ముదితో రాజా పుణ్యశ్లోకుడు అనే పదం చెప్పడానికి వచ్చాను. పుణ్యశ్లోకుడు అని ఎందుకంటారంటే నలమహారాజును గనక నిద్ర లేచి స్మరణం చేస్తే ప్రాతస్మరణీయులు అని వినింటారు. నిద్ర లేస్తూనే స్మరించవలసింది. మన కంచి పెద్ద పీఠాధిపతులు ఉన్నారు మహనీయులు, అలాంటి వాళ్ళని స్మరించాలా, శంకరాచార్యుల వారిని స్మరించాలా, రాముణ్ణి స్మరించాలా, ఆంజనేయ స్వామి దేవతల్ని అలాంటి వాడిని స్మరించాలా. పాపాత్మలను స్మరించడం కానీ, వాళ్ళ పక్కన కూర్చోవడం కానీ, వాళ్ళ చేత్తో ఏదైనా పదార్థం తీసుకొని తినడం కానీ వాళ్ళ పాపం మనం మూట కట్టుకోవాలి. మనం నేరుగా ఆవును చంపి గోహత్య చేయక్కర్లేదు. గోవును చంపిన వాడు ఎవడైనా ఉంటే తాగుబోతోడు, రౌడీ, తాలిబొట్లు తెంచేవాడు, అటువంటి వాడు వచ్చి ఏనా బాగున్నావా అని మనం తాకేసిన అనుకోండి, వాడి పాపంలో కొంత మనకు అంటుకుంటుంది అని చెప్పారు వాళ్ళు. ఈ శుచిత్వం. కానీ నలమహారాజు ఎక్కడుంటే అక్కడ పరిశుభ్రత ఉంటుంది. ఆయన పుణ్యశ్లోకస్య చరిత్రం అన్నాడు. అతడు ఈజే చాప్యశ్వమేధేన యయాతిర్వనాహుష, నహుషుడు యయాతి కుమారుడైనటువంటి నహుషుడు ఉన్నాడే, ఆయన చేసినట్లు 1000 కొలది అశ్వమేధాది మహాయజ్ఞములు చేశాడైనా. ఎన్ని యజ్ఞములు, ఎన్ని తతంగములు నిర్వహించాడంటే దేవతలందరినీ మెప్పించాడు ఆయన. వేదంలో చెప్పబడినటువంటి 100 కొలది యజ్ఞములన్నింటినీ కూడా పూర్తి చేశాడు ఆయన. ఆ విధంగా చేస్తూ, అంతేకాకుండా దమయంతిని పెళ్లి చేసుకున్నాడు కదా.
కొత్తగా పెళ్ళి అయిందండి, నేను పెళ్ళాంతో తిరుగుతాను, దేవతల్ని అశ్రద్ధ చేసి ఉండిలేండి ఇప్పుడు సంధ్యావందనం ఎగిరిపోతేమా అని అనలేదు ఆయన. ధర్మం ఎప్పుడు చేయాలి, డబ్బు విషయం గురించి, వ్యవహారం గురించి ఎప్పుడు మాట్లాడాలి, కోరికలు ఎప్పుడు తీర్చుకోవాలి, భార్యతో పాటు తిరగడానికి ఒక టైం కేటాయించుకున్నాడు ఆయన. ఆ విధంగా దమయంతి వాళ్ళు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా కాలం పాటు 12 సంవత్సరాలు అయింది, దాదాపు 10 సంవత్సరాలు అయింది పెళ్ళి, 10 సంవత్సరాలు అయింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారట. జనయామాసజ తతో దమయంత్యాం మహామనాహ ఇంద్రసేనం సుతం చాపి ఇంద్రసేనాంచ కన్యకాం. ఆయన ఇంద్రసేనుడు, ఇంద్రసేన, ఇంద్రసేనుడు అనే అబ్బాయిని, ఇంద్రసేన అనేటువంటి అమ్మాయిని, ఒక బిడ్డ ఒక కొడుకు ఇద్దరిని అన్నాడు ఆయన. ఆ పిల్లలు కూడా కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపు 5-6 సంవత్సరాల పైన, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చేసినాయి వయసు. ఈ విధంగా వాళ్ళు ఏంస యజమానశ్చ ఏమే విహరంశ్చ నరాధిప రరక్ష వసుధ సంపూర్ణాం వసుధాం వసుధాధిప. సమస్త భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. అందువల్లే ఆయన నల చక్రవర్తి అని పిలుస్తున్నాం మనం. ఆ విధంగా సంతోషంగా ఉన్నాడు. ఈ విధంగా ఉంటే పెళ్లి అయిపోయినప్పుడు దేవతలు ఆకాశంలోకి వెళ్ళారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు వాళ్ళు చూశారు. చక్కగా బాగుండండి అనేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. హాయిగా వాళ్ళ అంతరిక్షంలో అట్లా పోతూ 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 ఉంటే వాళ్ళకు ఒక 2 పెద్ద మనుషులు ఎదురొచ్చినారు. ఒక ఆయనేమో ఒక రకంగా పర్వాలే, కొంచెం అటో ఇటో చూసేటట్టుగా ఉన్నాడు. ఇంకొక ఆయన మాత్రము ఒక చెయ్యి రహస్య అంగం మీద ఏదో మా తొడసందుల్లో చేయి పెట్టుకున్నాడు, నోట్లో చేయి పెట్టుకొని ఎంగిలి చేస్తూ పరమ గలీజుగా ఉంటాడు ఆయన. ఆయన దగ్గర దుర్వాసన కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నది. ఆయన్ను చూస్తేనే ఒక రకమైనటువంటి కడుపులో తిప్పుతుంది. అటువంటి గుణములు కలిగిన వాడు. ఆయన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటటువంటి సైన్యాన్ని పెట్టుకొని ఉంటాడు ఆయన. భయంకరమైనటువంటి రాక్షస గుణాలన్నీ ఆయన సేవిస్తూ ఉంటాయి. అటువంటి వాడే కలి పురుషుడు. ఈ కలి కాలం వచ్చింది. ఇప్పుడు వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుందని అంటాం కదా. అలాగే కలికాలంలో, అందుకే కలి విజృంభించింది. ఈ కలిలో మనం కలిలోనే ఉన్నాం కాబట్టి కలి అంటే ఏమో మనకు అర్థం కాకుండా అయిపోతుంది. కలియుగంలో కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే బుద్ధి పని చెయ్యదు, ధర్మం మీద మనస్సు నిలబడదు, శాస్త్ర విరుద్ధములైన పనులే ఆచరిస్తారు. ఎప్పుడు పరహింస, ఇతరుల ద్రవ్యాలని, ఇతరుల వస్తువుల్ని ఎట్లా కొట్టేయాలా. అందుకే చూడండి, మొత్తం బిజినెస్సే. ప్రభుత్వం మొదలుకొని సామాన్య ప్రజానీకం మొదలుకొని అందరూ బిజినెస్ మైండ్తోనే జీవిస్తారు. ఏదైనా మనం వ్యవహారం నడపాలా, 4 డబ్బులు వెనక్కి వేసుకోవాలా, ప్రతి దానికి వడ్డీ కావాలా, వడ్డీ మీద వడ్డీలు కావాలి, ఆ వడ్డీల మీద మళ్ళీ వడ్డీలు వేయాలా, మొత్తం మీద ఏదో సంపాదించాలా. ఈ విధంగా అర్థకామముల మీద విపరీతమైనటువంటి దృష్టి ఏర్పడుతుంది. అటువంటి జీవన విధానాన్ని ప్రసాదిస్తాడు కలిపురుషుడు. ఆయన చెడ్డవాడేం కాదు, ఆయనకున్నటువంటి పీరియడ్ను ఆయన పరిపాలించేటటువంటి వాడు. ఆయన దుర్మార్గుడేం కాదు. సృష్టిలో ఆ విధంగా బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. ఆయన పక్కన ఉన్నటువంటి వాడు ద్వాపర యుగమునకు సంబంధించిన పురుషుడు. ద్వాపర పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం లేదు, ఉంటే విడగొడుతుంటాడు. 2 పార్టీలు అవుతుంటాయి. ఒక పార్టీగా ఎప్పుడు ఒకే మాట ఉండదు. ఈ ఊ అంటే ఊహు అంటారు, ఊహు అంటే ఊ అంటారు. ఆ విధమైనటువంటి భావన ఉంటుంది. కలిలో అట్లా కాదు, కొట్లాడతారు, నెత్తిన పడి తంతారు, గిచ్చుకుంటారు, గిల్లుకుంటారు, ఏమైనా చేస్తారు. ఇది కలి లక్షణం. వీళ్ళిద్దరూ కూడా దమయంతి యొక్క సౌందర్యాది విశేషాలని, స్వయంవరాన్ని విన్నారట. వాళ్ళు కూడా, వాళ్ళ చెవులు కూడా వార్తలు పోయినాయి. వాళ్ళు కొంచెం లేట్, ఇంద్రులంతా వాళ్ళు వచ్చి వీళ్ళు స్వయంవర పాల్గొనడం ఎంత జరిగిపోయింది, వాళ్ళకు లేటుగా ఇన్ఫర్మేషన్ అందింది, ఆలస్యంగా దొరికింది. అందువల్ల వాళ్ళు అవి తెలుసుకుని మేము కూడా పోతాము, ఆ దమయంతి ఎట్లా ఉందో మేము చూడాలా, బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి అద్భుత సౌందర్యాన్ని కనులారా వీక్షించాలి, వీలైతే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది కూడా ఉంది. ఆ అమ్మాయి మమ్మల్ని చూసి కాదంటుందా, ఏదో బుద్ధి పుట్టి ఏదో ఉపాయం, కుటిల ఉపాయం చేసి వక్రించి బుట్టలోకి వేసుకుందాం అన్న అభిప్రాయంతో, ఎందుకంటే కలిపురుషుడు యొక్క లక్షణమేది కదా అని వాళ్ళు వస్తున్నారట. వస్తుంటే దేవతలు అన్నారు, ఎవరయ్యా మీరు, ఏమిటి, ఏం సార్ అన్నారు. అంటే వీళ్ళు నమస్కారం చేశారు. ఎందుకంటే ఇంద్రుడికి నమస్కారం చేయాలి కదా దేవతలు, వాళ్ళంతా నమస్కారం చేశారు. చేస్తే ఎక్కడ పోతున్నారు అన్నారు. దమయంతికి స్వయంవరం జరుగుతున్నదట,
మేము అందులో పాల్గొని దమయంతి ద్వారా ఆ పూలహారాన్ని మా మెళ్ళో వేయించుకోవాలని పెడుతున్నామన్నారు. వెంటనే నవ్వినాడు ఇంద్రుడు. అగ్ని వాళ్ళంతా నవ్వినారు. ఎందుకు నవ్వుతున్నారంటే, కాదయ్యా, మీరు కలిపురుషుడు వేగంగా నడచడు. కలిపురుషుడు చాలా కాళ్ళు కుంటుకుంటూ నడుస్తుంటాడు. ఆయన అన్ని సొట్ట లక్షణాలు. గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల వ్యవస్థ ఎలా ఉంటుందో ఇది కూడా అంత కష్మలమంతా ఉంటుంది అక్కడ. కాబట్టి ఆయన ఏం చేసినాడంటే, ఏంటి అన్నాడు. అంటే మీరు ఇంకా డొక్కు అనుకుంటూ నిదానంగా వస్తున్నారు. అప్పుడే పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టారు, వాళ్ళకి పుట్టింటారు. మేము అప్పుడే పెళ్లి చూసుకొని లక్షణంగా పెళ్లి భోజనం చేసుకుని తాంబూలం వేసుకొని వచ్చేసాం. వాళ్ళు మమ్మల్ని గౌరవించారు. మా సమక్షంలోనే మేమంతా అంగీకరించి మేము ఒప్పుకున్నాం, పెళ్ళి అయిందన్నారు. అన్న వెంటనే అదెట్లా, మేము రాకనే మేము చెప్పకనే పెళ్లి చేస్తారా? చూడండి మన ఇళ్లలో ఎట్లా, పెళ్లిళ్ళలో కానీ గొడవల్లో కానీ ఎట్లా వస్తాయనే చూడండి. నన్ను గౌరవించేది అహంకారాలు ఇవన్నీ పుట్టేది కలివాలనే. ఆయన అన్నట్టు అదేంటి అమ్మాయి అదెట్లా పెట్టింది, మమ్మల్ని వద్దులే, మేము పనికిమాలను ఉండలే, మీరు ఇంద్రుడున్నాడు, అగ్ని ఉన్నాడు, యముడున్నాడు, వరుణుడు ఉన్నాడు, మిమ్మల్ని కూడా కాదన్నదా. ఎంత పొగురు దానికి, పనికిమాలిన దాన్ని తిట్టడం ప్రారంభించారు. వెంటనే కోపం ఎక్కువ కదా, వెంటనే ఆవేశం ఇక్కడే ముక్కు మీదే ఉంటుంది ఆయనకి. ఎట్లా చేస్తుంది, అదెట్లా చేస్తుందంటే, అయ్యా అయిపోయిన విషయం ఎందుకు, ఇంకా మీ పాటికి మీరు మీ లోకానికి వెళ్ళిపోండి, వాళ్ళు వెళ్ళిపోయి అన్నాడు. అంటే నేను ఒప్పుకోను. ఆ పనికి వాళ్ళినటువంటి వాడు, ఆ పనికి వాళ్ళిండేది ఎట్లా సంసారం చేస్తారో నేను చూస్తా. నేను వాళ్ళని గొడవ పెట్టేస్తా, వాడు సుఖపడనియ్యను, హింస పెడతా, విడిచిపెడతా అన్నాడు. ఇంకా ఊరుకో ఉండు అన్నాడు ఇంద్రుడు. అలాంటివన్నీ చేయబోతూ వాళ్ళ తంటాకు పోయినట్లయితే దగ్ధమైపోతావు. పరమ అధోలోకాలు చాలా ఉన్నాయి, ఆ వందలాది లోకాల్లో పడిపోతావు, క్రూరంగా హింసింపబడతావు, పాపం చుట్టుకుంటుంది, వద్దు, ఊరికే పోండి అంటే ఊరికే ఉన్నారు, సమాధానం చెప్పలే. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ఎందుకు అని ఊరికే ఉన్నారు. ఇంద్రుడు వాళ్ళంతా మీరు నా మాట విని వెళ్ళిపోండి అని వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ ద్వాపరం అన్నాడు, ఏమోనయ్యా, నాకు మాత్రం కోపం తట్టుకోలేకపోతున్నాను, నేను చాలా కోపం వస్తుంది నాకు. ఆ దమయంతిని ఏం చేస్తాను అని పరుడు నూరుతున్నాడు ఆయన. వెళ్ళాల్సిందే, ఇదిగో నీవు నాతో పాటు వస్తావా లేదా, నాకు సహాయం చేయాలను అన్నాడు. వేరే వాళ్ళ మీద ఒకడు ఉన్నాడండి, మనం ఎక్కడ నిలబడి ఉంటాం, ఒకడు ఇంకొకటి మీద భయంకరంగా తిట్టి రాద్ధాంతం చేసి గొడవ చేస్తుంటే, నీకతేమే వస్తావా అంటే మనం ఏం చేస్తామంటే సగం ధైర్యం మనకు అప్పుడే చచ్చిపోయింది. మనం కూడా ఏం చేస్తామంటే సరే మొహమాటం ఈ అనాలు తప్పదు ఇంకా అని. నీవు పాచికల రూపంలో నీవు మారు, నీవు వచ్చి అక్కడ పోయి నలమహారాజు నేను ఇబ్బంది పెట్టాలి, నీవు నాకు సహాయం చేయాలి అన్నాడు. సరే చేస్తానన్నాడు ఆయన. అని భ్రంశయిష్యామి తం రాజ్యాత్ భైమ్యా సహ రంస్యతే, నైభైమ్యా సహ రంస్యతే, ఆమెతో పాటు అతను సుఖంగా ఉండడానికి లేదు. త్వమప్యక్షాన్ సమాధిస్య సహాయం కర్తుమిచ్చసి, నీవు నా పాచికల్లో దూరి మోసం చేయి, అక్కడ ట్రిక్ చేసి ఎట్లయినా సరే నాకు సహాయం చేయనున్నాడు. సరే అన్నారు. ఈ విధంగా అనుకుని ఏవంస సమయం కృత్వ ద్వాపరేణ కలిహ్ సదా ఆజగామ తతస్తత్ర యత్ర రాజా సమేషద, ఎక్కడ నలమహారాజు ఉన్నారో వాళ్ళిద్దరు ఉన్నారో అక్కడికి వచ్చేసినారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు సిద్ధంగా ఉండండి, ఇప్పుడు తర్వాత శ్లోకం వచ్చింది, అప్పుడు కొంచెం కాయపట్టి మంగళాడు చేయాలి. అప్పుడేమన్నాడంటే సనిత్యం అంతరప్రేత్సు నిషదే వద అవశత్ శిరం అథాస్య ద్వాదశే వర్షే దదర్శ కలిరంతరం. అప్పటికి 12 సంవత్సరాలు ఎదురు చూసినాడు. నలమహారాజులేకి నేను ఎంటర్ కావాలి, ముందు నలులేకి దూరాలి కదా, శత్రువులేకి దూరి ఇబ్బంది పెట్టాలి. కలిపురుషుడు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ సూదిమన మోపినంత కూడా అవకాశం లేకుండా ఉన్నది. అతను శాస్త్రం ఎట్లా చెప్పింది అట్లే నడుచుకుంటున్నాడు. ఎక్కడ కానీ అధర్మం చేయటం లేదు, ఎక్కడ కానీ పొల్లు పోకుండా వ్యవహరిస్తున్నాడు. ఆయన్ని ఇతను ఆ సీక్రెట్ కెమెరా అని అంటారు, అంటే రహస్యమైనటువంటి ఒక దృష్టితో కాచుకోనున్నాడు. ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి ఈయనకి చేతకాలే. ఆకాశంలో నుండే నలున్నే దృష్టిలో పెట్టాడు. రాత్రింబగళ్ళు 24 గంటలు నలుణ్ణి పరిశీలన చేస్తున్నాడు.
ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పోయి నలుని పట్టుకోవాలనుకున్నాడు. సరే 12 ఏళ్ళు చూడవలసి వచ్చింది. నలమహారాజు ఆయన స్నానం ఎట్లా చేయాలి, ఆచమనం ఎట్లా చేయాలి, పూజ ఎట్లా చేయాలి, జపం ఎట్లా చేయాలి, దాన ధర్మాలు ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, మొదలైన అన్నీ ఉన్నాయి. మనకు కూడా ఉన్నాయమ్మా ఇవన్నీ. మన వాళ్ళలో చాలా మంది సూర్యుడు పుట్టిన తర్వాత పళ్ళు తోముతూ ఉంటారు. సూర్యుడు పుట్టినాకే లేచేది దాదాపు చాలా మంది. సూర్యుడు పుట్టడానికి ముందు లేచి తీరవలసిందే. కనీసం అరగంట ముందైనా లేవాలి. మామూలుగా గంట ముందు లేవాలి. సూర్యుడు పుట్టడానికంటే గంట ముందు లేచి మనం పరుపును విడిచిపెట్టేసి కాలకృత్యాలు చేసి స్నానం చేసి రెడీగా ఉండి ఆయనకు స్వాగతం చెప్పాలి. చాలా నియమాలు ఉన్నాయి. స్నానం చేసేటప్పుడు గంగా, యమున మొదలైనటువంటి నదులను స్మరించి స్నానం చేయాలి. ప్రతి పనిని అత్యంత పవిత్రంగా చేయవలసిందిగా ఉంటుంది. మన జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి నియమాలన్నీ నలమహారాజు పాటిస్తూ ఉన్నాడు ఆయన. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.